ఆయన లీడర్ ఉండొచ్చు, లీడర్ ఎవరితోనవుతాడు రా? రాజకీయాలల్లా పాలకులు ఎవర్రా? గెలిచినోడా లేదా ఓటేసినోడా? తెలంగాణ ఫార్మేషన్ ఆఫ్ ఫిబ్రవరి రోజు ఉండే కదా, బ్లాక్ డే అని చెప్పి మాట్లాడతారు. బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చి పడేసిండు, అది వేరే విషయము. అది మా హిస్టారికల్ కరెక్షన్. ఇట్ వాస్ ఎ డే ఆఫ్ డెమోక్రటిక్ జస్టిస్. నిజంగా చెప్పాలనంటే చారిత్రాత్మకంగా నీ అవినీతి, నీ డిజానెస్టీ, తెలంగాణ పట్ల ఉన్న ద్వేషాన్ని ఇవాళ నువ్వు నీ నాలుక రూపంలో పార్లమెంట్ సాక్షిగా నువ్వు మాట్లాడినావు. తెలంగాణ అనేది ఎవడో ఇచ్చిన మాకు బిచ్చం కాదు, బలిదానంతో వచ్చిన తెలంగాణ. 1200 మంది ఆత్మ బలిదానంతో వచ్చిన తెలంగాణ. తెలంగాణ పట్ల నీకెన్నడూ గౌరవం లేదు, ఉండదు, ఉండపోదు. ఇంకొకసారి తెలంగాణ పేరు మీద మజాక్ మస్కరపన చేసినామని అంటే బిడ్డా తస్మాత్ జాగ్రత్త. నువ్వు నా జాబులలో గెలికినవు, నా ఇచ్చే నీళ్ళల్లో గెలికినవు, నాకు ఇచ్చే ఫండ్లలో గెలికినవు. అప్పుడు నీళ్ళు, నియామకాలు, నిధులు అని చెప్పి నా యొక్క ఆత్మ గౌరవం కోసం పిడికిలి బిగిస్తే వచ్చిన స్లోగన్ జై తెలంగాణ. Gautam Model School, Sun City Branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City Branch, opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. జర ఈ సక్కదనం గురించి మాట్లాడదాం. ఈ సక్కదనం పేరు మన టీడీపీ ఎంపీ, ఈయన పేరు మన లవు కృష్ణదేవరాయలు. ఈయనను ఎప్పుడు నేను చూడలే. అంటే నావు కాదు, ఆయన ఎంత పెద్ద నువ్వెంత పెద్ద అని ఇప్పుడు కమెంట్లలో చెప్తారు. నేను చూడలేరా భయ్, మేము చూడలేదని అంటే ఆయన అవు కాదు పెద్దగా లేదు ప్రజల దగ్గరికి చేరుకోనికే. ఆయన లీడర్ ఉండొచ్చు, లీడర్ ఎవరితోనవుతాడు? ప్రజలతోనే అవుతాడు. రాజకీయాలల్లా పాలకులు ఎవర్రా? ప్రజలే పాలకులు. అయితే కృష్ణదేవరాయలు గారు ఏం మాట్లాడతారంటే తెలంగాణ ఫార్మేషన్ ఆఫ్ ఫిబ్రవరి రోజు ఉండే కదా, బ్లాక్ డే అని చెప్పి మాట్లాడతారు. బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చి దరిద్రం ఏంటంటే మన తెలంగాణ నుంచి ఇంకెవడు మాట్లాడలేదు, పుట్టి బీఆర్ఎస్ నాయకులు తప్ప. ఇది దరిద్రం. దాసోజీ శ్రవణ్ గారు కూడా మాట్లాడారు అనుకుంటా. సో చిత్రగుప్తి ఇప్పుడు ఇప్పుతున్నది చిట్ట, మళ్ళా అప్పచెప్పాలి కదా, ఇంట్రెస్ట్తో సహా. కృష్ణ గారు కాసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే బ్లాక్ డే అని అన్నారు కదా కృష్ణ గారు, అది మా హిస్టారికల్ కరెక్షన్. అది బ్లాక్ డే కాదు, ఇట్ వాస్ ఎ డే ఆఫ్ డెమోక్రటిక్ జస్టిస్. న్యాయం జరిగిన రోజు తెలంగాణకు. బికాస్ నువ్వు తెలంగాణ ఫార్మేషన్ని బ్లాక్ డే అని అంటున్నావు అని అంటే ఇది కేవలం పొలిటికల్గా మమ్మల్ని ప్రొవోకేట్ చేస్తలేవు, మమ్మల్ని రెచ్చగొడతలేవు. నీ యొక్క నిజంగా చెప్పాలనంటే హిస్టారికల్గా, చారిత్రాత్మకంగా నీ అవినీతి, నీ డిజానెస్టీ, తెలంగాణ పట్ల ఉన్న ద్వేషాన్ని ఇవాళ నువ్వు నీ నాలుక రూపంలో పార్లమెంట్ సాక్షిగా నువ్వు మాట్లాడినావు. అండ్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మీ అండ్ ఐఎమ్ వెరీ పొలైట్ టు యూ మిస్టర్ కృష్ణ, because you are not only insulting the fight for Telangana, but you have also insulted the parliament of this nation and you should be very thankful to me. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నేను నిన్ను ఏవి హేళన చేసుకోకుండా మాట్లాడుతున్నా, సభ్యతంగా మాట్లాడుతున్నా. తెలంగాణ అనేది ఎవడో ఇచ్చిన మాకు బిచ్చం కాదు, బలిదానంతో వచ్చిన తెలంగాణ. 1200 మంది ఆత్మ బలిదానంతో వచ్చిన తెలంగాణ, కంటిన్యూస్ ప్రాసెస్తో వచ్చిన తెలంగాణ, పార్లమెంట్ అప్రూవ్ చేస్తే వచ్చిన తెలంగాణ. మేము చేసిన మూమెంట్లు దేని మీద తెలుసా? మీరు ఇచ్చిన అడ్డమైన హామీలకు అవి నెరవేరకపోతే దానికి కొట్లాడిన తెలంగాణ. మీరిచ్చిరు హామీలు, మీ పాలకులు ఇచ్చిరు హామీలు. ఇప్పుడు నీకు నేను చరిత్ర పరిచయం చేస్తాను మిస్టర్ కృష్ణ. చూడు, నువ్వు బ్లాక్ చాప్టర్ అన్నావు కదా 2014. ద రియల్ బ్లాక్ చాప్టర్ ఎవరికి నాకేది తెలుసా? ఒక తెలంగాణ వాది లెక్క గారు మాట్లాడాలనంటే నువ్వు 2 రాష్ట్రాలు చక్కగా. ఇప్పుడు కేటీఆర్ నిన్న మాట్లాడిండు, నేను ఇవాళ కేటీఆర్కి సమర్థించి మాట్లాడతలే. కల్వకుంట్ల తారక రామారావు ఏమని అన్నాడు? రాష్ట్రాలు విడిపోయినాయి వచ్చి, ఇప్పుడు ప్రజలము సంతోషంగా ఉండాలి. అక్కడ రాష్ట్ర ప్రజలు, ఇక్కడ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి. నో ద ప్రాసెస్ హ్యాస్ హ్యాపెండ్. కాకపోతే నీ ఛాతిలా ఎంత విషం ఉన్నది అని అనేది బయటపడ్డది. అది అంటారు కదా, 2 జంతువులు ఉంటాయి. ఒక దగ్గర ఆవు ఉన్నది, ఇంకొక దగ్గర పాము ఉన్నది. నువ్వు నీళ్లు ఆవుకు తాగిపి అది పాలిస్తుంది, అదే నువ్వు పాముకు తాగిపి అది విషమే చిమ్ముతుంది. ఇవాళ నీ నాలుకే విషమే చిమ్మింది మళ్ళీ తెలంగాణ మీద. అంటే తెలంగాణ పట్ల నీకెన్నడూ గౌరవం లేదు, ఉండదు, ఉండపోదు. ఇంకొకసారి తెలంగాణ పేరు మీద మజాక్ మస్కరపన చేసినామని అంటే బిడ్డా తస్మాత్ జాగ్రత్త. రాజ్యాంగ బద్ధంగానే ఛాతీల గడ్డపర దించుతాం, నాలుకే జీవితం ఇది రాజ్యాంగంగానే, కౌంటర్ నరేటివ్లతో.
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు. ఇట్ వాజ్ నెవర్ ఏ బ్లాక్ డే. ఇఫ్ ఇట్ వాజ్ ఏ బ్లాక్ డే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ నీకు ఇస్తా. ఎస్, ఇట్ వాజ్ ఏ బ్లాక్ డే. ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే నా తెలంగాణని మాకు తెలియకుండా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ కాకముందు ఆంధ్రాలో కలిపిరు చూడు, అది బ్లాక్ డే రా భయ్, అది బ్లాక్ డే. నేను ఇలా ప్రాంతీయవాది లెక్క మాట్లాడతలే, చరిత్రవాదిలాగా మాట్లాడుతున్నా. తెలంగాణ ఎందుకు కొట్లాడింది అని చెప్పి మాట్లాడితే, నువ్వు నా జాబులలో గెలికినావు, నా ఇచ్చే నీళ్ళల్లో గెలికినావు, నాకు ఇచ్చే ఫండ్లలో గెలికినావు. అప్పుడు నీళ్ళు, నియామకాలు, నిధులు అని చెప్పి నా యొక్క ఆత్మ గౌరవం కోసం పిడికిలి బిగిస్తే వచ్చిన స్లోగన్ జై తెలంగాణ అననే నినాదం. నీకు ఇంకొకటి చెప్తున్నా, పార్లమెంటేరియన్వి కదా, నా విల్ టీచ్ యూ సర్టన్ బేసిక్స్. మర్చిపోయినట్టు నువ్వు, మెదడు చినిమింది నీది, చితికిన. ఆ బాబుగారితో ఎక్కువ పని చేయకు, అప్పుడప్పుడు నువ్వు ఇండిపెండెంట్గా పనిచేయి. కాన్స్టిట్యూషనల్ ఫ్యాక్ట్ ఏందనంటే, తెలంగాణ అనేది లాతో వచ్చింది, కేవలం స్లోగన్లతో రాలే. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోక్సభలో February 13, 2014కి ప్రవేశపెడితే లోక్సభ February 18, 2014కి దాన్ని ఆమోదించింది. రాజ్యసభ February 20, 2014కి ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పుట్టింది. తెలంగాణ యొక్క ఫార్మేషన్ అనేది యాక్సిడెంట్ కాదు బ్రదర్, ఎమోషనల్ స్టంట్ అసలే కాదు. బ్యాక్ డోర్ వెన్నుపోటులకైనా పవర్లకు వస్తాం చూడు, అట్లా కాదు. తెలంగాణ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా వచ్చింది. అండ్ మై హానరబుల్ ఎంపీ ఫ్రమ్ వేర్ ఎవర్ ఐ డోంట్ నో అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు నో యువర్ కాన్స్టిట్యుయెన్సీ యాజ్ వెల్. ఇఫ్ యూ సే ఇట్ వాజ్ ఎ బ్లాక్ డే, యూ హ్యావ్ ఇన్సల్టెడ్ ది యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ యూ డజంట్ డిజర్వ్ టు బి ఎ పార్లమెంటేరియన్. రాజీనామా జై బిడ్డ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాను, అందుకే అన్న. ఇప్పటికి నువ్వు ధన్యవాదాలు చెప్పాలి నాకు, నా నోరు కంట్రోల్లో పెట్టుకొని నీతో మాట్లాడుతున్నా. కొంచెము ఇంకిత జ్ఞానము, సిగ్గు, శరము, లజ్జ ఇవి ఉండాలి మాట్లాడేటప్పుడు. పార్లమెంట్ సాక్షిగా జరిగిన ఒక ప్రక్రియని నువ్వు బ్లాక్ డే అని ఎట్లంటావు అంటే, పార్లమెంట్ని అవమానించిన ఒక హీన చరిత్ర కలిగిన ఎంపీ ఎవరున్నారు ఇవాళ పార్లమెంట్ సాక్షిగా అంటే నువ్వే. ద రియల్ క్వశ్చన్ ఏందనంటే, 2014లో కరెక్షన్ అని అన్నావు కదా బిడ్డాను, 2014లో కరెక్షన్ అన్నావు కదా, మళ్ళీ ఒరిజినల్ రాంగ్ ఎప్పుడు జరిగింది కృష్ణ? దాని మీద ఏమైనా మాట్లాడగలుగుతావా? అసలు తెలంగాణ ఫౌండేషనల్ గ్రివెన్సే మీరు. మర్జర్ అనేది ఈక్వాలిటీతోనైందా, మీ డామినెన్స్తోనైందా? మా భయాలు అనేటివి ఇమాజినరీయా? నేను ఇవాళ అడుగుతున్నా. ఇవన్నీ రికార్డ్ అయినాయి. ఎప్పుడు? స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పెట్టే కంటే ముందు కూడా ఇవన్నీ రికార్డ్ అయినాయి. నీకు తెలియదు. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఏదైతే ఉందో చూడు, ఆ కమిటీ క్లియర్ కట్గా వాన్ చేసింది తెలంగాణ అనేది సపరేట్ స్టేట్ ఉండాలని. యూనిఫికేషన్ ఏదైనా జరిగింది అని అంటే అది 2/3 మెజారిటీ వచ్చిన తర్వాత 1961 ఎలక్షన్ జరిగిన తర్వాత అది చేయాలని అన్నారు. కాకపోతే ఎవడు కూర్చొని చేసిండబ్బా తెలంగాణని? ఓడు కలిపిండబ్బా తెలంగాణని? నేను ఇక్కడ ప్రాంతీయవాది లెక్క మాట్లాడతలే, నేను ఒక ప్రాసెస్ వాదిలాగా మాట్లాడుతున్నా. రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేసే ఒక భారత పౌరుడిలాగా మాట్లాడుతున్నా. ఎప్పుడైతే నువ్వు రాజ్యాంగాన్ని అవమానించి నిలబడుతున్నావు చూడు బిడ్డా, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. నీకు చాలా పొలైట్గా చెప్పినట్టున్నారు రాజకీయ నాయకుడు. నీకోసమే ఒక టేబుల్ వేసిన. నీకు చరిత్ర తెలవాలి కదా, నీకు చరిత్ర ఇప్పుడు చెప్తున్నా. ఇను SRC అని అంటాం కదా మనం, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని అంటాం కదా. 1955లో ఏం మాట్లాడిందో చూద్దాం మనం. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ క్లియర్ కట్గా వార్న్ చేసింది, తెలంగాణని ఆంధ్రప్రదేశ్లో మర్జ్ చేస్తే అది లాంగ్ టర్మ్ ఇంజస్టిస్ అవుతుంది తెలంగాణకు అని చెప్పింది. లాంగ్ టర్మ్ ఇంజస్టిస్ ఏడవుతుంది అని చెప్పి తెలుసా మిస్టర్ కృష్ణ? రెవెన్యూ ఇంబ్యాలెన్స్, ఎడ్యుకేషన్ గ్యాప్స్, అడ్మినిస్ట్రేటివ్ డిఫరెన్సెస్, డామినేషన్ ఇన్ జాబ్స్, ఇరిగేషన్ సంకనాక్తది అని చెప్పిండ్రు. ఎప్పుడు మాట్లాడారు ఇది? స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1955లో కమిషన్ క్లియర్ కట్గా సజెస్ట్ చేసింది ఇవి సపరేట్గానే ఉండాలా ఇనిషియలీ. ఏవైతే మేము తర్వాత తెలంగాణ పోరాటంలో ఎక్స్ప్రెస్ చేసినాం చూడు, ఇవన్నీ 1955 SRCలో డాక్యుమెంటెడ్ అయి ఉన్నాయి. పోయి చూసుకో, నిఘా పక్కా చేసుకో. నునుగు మీసాల ఎంపీ కృష్ణదేవరాయ, పేర్ల దేవరాయ ఉండగానే దేవరాయుడివి కావు. డార్క్ చాప్టర్ 1956 పరిచయం చేస్తా నీకు. 1956 మర్జర్లా తెలంగాణ ఫార్మేషన్ అని అంటున్నావు కదా నువ్వు, డార్క్ చాప్టర్ అని 2014లో అయింది. జెంటిల్మెన్ అగ్రిమెంట్ని నువ్వు సేఫ్ గార్డ్ చేసినావా? చెప్పు నువ్వు నాకు. జెంటిల్మెన్ అగ్రిమెంట్ని నువ్వు సేఫ్ గార్డ్ చేసినావా? చేయలే. జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏం ప్రామిస్ చేసింది అని అంటే, తెలంగాణ ధనిక రాష్ట్రం ఉండే, సర్ప్లస్ రెవెన్యూస్ ఉండే, మా జాబులు మా లోకల్లకే ఇవ్వాలా అని చెప్పి రాసిరు ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో. రీజనల్ ఓవర్ సైడ్ పక్కకు పెట్టాలా, ఎడ్యుకేషనల్ ప్రొటెక్షనిజం ఉండాలా, ప్రపోర్షనల్ రీప్రజెంటేషన్ క్యాబినెట్లో కూడా తెలంగాణ ప్రాంతంలో నుంచి ఉండాలా అని అంటే
చేసిండ్రా జెంటిల్మెన్ అగ్రిమెంట్కి మీరు సై చేసిండ్రా అని చెప్పి నేను ఇలా అడుగుతున్నా మిస్టర్ కృష్ణ. అండ్ ఐఎమ్ టాకింగ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ టేకెన్ ఫ్రమ్ ది రిలవెంట్ డేటాబేసెస్. ఒక పార్లమెంటరీని అయి ఉండి సిగ్గు లేకుండా ఏదో ఒకటి మాట్లాడినావు చూడు, ఇది తగునా మీ స్థాయికి అని చెప్పి నేను అడుగుతున్నా. కృష్ణ గారు, మీకు ఒక చిన్న ముచ్చట చెప్తా. అగర్ తెలంగాణ మీద మీకు ఏదైనా పంచాయతీ అని అనిపించి మీకు బ్లాక్ డే అని అనిపిస్తుంది కదా, కేసీఆర్ చాలా పెద్దగా అయిపోతాడు. మీకు ఒక కార్యకర్తను అడుగుర్రి, తెలంగాణ వాదిని ఎవరినైనా సరే ఒక తెలంగాణని పట్టుకొని ఇది ఏందిరాబోయ్ అని చెప్తే మీకు ఒక జవాబు ఇస్తాడు చూడు. ఇక కేసీఆర్ దగ్గరకు పోతానైతే ఇక నాకు చెప్తున్నా కదా, మీరు బట్టలు చెప్పుకోవాల్సి వస్తుంది, అంత ఘోరంగా ఉంటుంది. అరే నేను ఒకటే ముచ్చట అడుగుతున్నా. కృష్ణ గారికి పాపం ముక్కుపచ్చలారని వయసులో ఎంపీ అయినట్టున్నాడు. మీకు ఒక విషయం తెలుసో తెలియదు, నీళ్ళ మీద మాట్లాడదాం రండి అన్నప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు అడిగితే ఉక్కుడికి కూడా ధైర్యం లేకుండా నీళ్ళ మీద రానికే కేసీఆర్ గారు పిలిపిస్తే నువ్వు బ్లాక్ డే అని చెప్పి మాట్లాడుతున్నావు. ఎట్లయితుంది? ఫస్ట్ బిట్రేయల్ ఏది తెలుసా? ఫస్ట్ ధోకా మాకేది తెలుసా? తెలంగాణలో ఉద్యోగాలు. అది చాలా పెద్ద ఉద్యోగం అని అనేదే ఈ తెలంగాణకు ఊపిరి పోసిన ఉత్సాహం. లోకల్లకు జాబు కావాలా అని చెప్పి మనం మాట్లాడినాం. తెలంగాణ లీడర్లు వేరే వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఆక్యుపై చేస్తున్నారని భయపడ్డారు, ఆనాడు కూడా ఈనాడు కూడా. ఒకసారి తెలుగుదేశం పార్టీకి చెందిన నువ్వు జియో 610 ఇంప్లిమెంటేషన్ మీద మాట్లాడు. గిర్గ్లానీ కమిషన్ ఫైండింగ్స్ మీద కూసో, నీకు అర్థమవుతుంది. గిర్గ్లానీ కమిషన్ మీద కూసో, నీకు అర్థమవుతుంది. ఇంకా నీకు అర్థం కాకపోతే బాబు దగ్గరికి బలపం పట్టుకొని పో, అడుగు. ముల్కీ ఇష్యూ ఏంది, 1969 మూమెంట్ ఏంది అని అడుగు, చెప్తారు. యాంగర్ అనేది ఏదో బీఆర్ఎస్ వచ్చినాకనో గిరీష్ గారు ఇప్పుడు మాట్లాడుతానో రాలే. గిరీష్ గారు పుట్టలే, బీఆర్ఎస్ కూడా పుట్టలే. ముల్కీ ఇష్యూ 1969 మూమెంట్ ఏముండేనో నీకు తెలవాలా. నీకు తెలిస్తే ఆ రోజు బ్లాక్ డే అని అనవు. కేటీఆర్ మాట్లాడినట్టు జరా హుందాతనంగా మాట్లాడతావు. గర్వం తాండవమాడుతుంది నీ తలకాయ మీద, అందుకనే నీ గర్వాన్ని దించనికే మాట్లాడుతుంది వాళ్ళంతా. ముల్కీ కాంట్రవర్సీ, లోకల్ ఎంప్లాయ్మెంట్ రైట్స్ అదే కదా 1969లా జై తెలంగాణ మూమెంట్కి ట్రాన్స్ఫార్మ్ అయింది, ఇత్తనం పడ్డది. చేసిన వాళ్ళు ఎవరో కాదు మిస్టర్ కృష్ణ, పోరలు, విద్యార్థులు మొదలెట్టిండ్రు, ఎంప్లాయీలు ఉద్యోగస్తులు మొదలెట్టిండ్రు, యువకులు మొదలెట్టిండ్రు ఈ జై తెలంగాణ నినాదం. ఎప్పుడు? 1969లా. నువ్వెంత, నీ స్క్రిప్ట్ ఎంత, నీ పదవి ఎంత, నీ పొగరెంత, కుర్చీ మడత పెట్టి. అర్థమవుతుందా? నీళ్ళకాడికి వస్తా. ఇప్పుడు నీళ్ళకాడికి వస్తా. నీళ్ళకాడికి నాకు తెలిసి మీరు నిలబడలేరు, నేను డైరెక్ట్గా చెప్తున్నా. చిత్రగుప్తులో మేము మాట్లాడితే మీరు నిలబడ కూడా లేరు. ఒకటే చిన్న మాట చెప్తున్నా, తెలంగాణ జియోగ్రఫీలా మేజర్ పోర్షన్లు కృష్ణా గోదావరి నీళ్ళు ఏడికని పోతాయబ్బా? తెలంగాణలోకి పోతాయి. తెలంగాణకి ఇరిగేషన్ బెనిఫిట్ ఏమైనా జరిగిందా? ఇప్పటికీ కూడా మీరు వరద నీరు అని చెప్పి మా మీద బురద కొట్టే ప్రయత్నం ఎవడు చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నారు? బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్తుంది? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్తుంది? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏం చెప్తుంది? ఫార్మర్సు మొత్తము తెలంగాణ రైతులు దేని మీద డిపెండ్ అయినరు? కంప్లీట్గా దేని మీద డిపెండ్ అయినరు? ఉంటే ట్యాంకులు, లేకపోతే వర్షాలు, లేకపోతే బోర్వెల్. ఇరిగేషన్, లార్జ్ కెనాల్ ఇరిగేషన్ నువ్వు ఏమైనా చేసినావా? నీ దగ్గర చేసుకున్నావు, ఈడ చేసినావా? పోతిరెడ్డిపాడు నల్లిపితే కూడా ఏడిపోతాయేవి గ్రావిటీలో? మాకు తెలియదా? మాట్లాడాలా? ఈ వాటర్ నీళ్ళ ఇంబ్యాలెన్స్ చేసింది ఎవడబ్బా? పొలిటికల్ ఇష్యూస్ క్రియేట్ చేసింది ఎవడబ్బా? ఆనాడే నువ్వు కరెక్ట్గా ఉంటే ఎందుకు అవుతుండబ్బా? బ్లాక్ డే ఎందుకు వస్తుండబ్బా? ఇప్పుడు జరా కొంచెం ఫండ్స్ మీద మాట్లాడదాం మిస్టర్ కృష్ణ. పైసల విషయంలో కూడా మాట్లాడాలి కదా. తెలంగాణ ధనిక రాష్ట్రం ఉన్నది ఉండబోతుంది కూడా. నువ్వు డైవర్ట్ చేసుకున్నావు నీ వేరియస్ రీజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోసం. యు హావ్ వయలేటెడ్ ది జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. తెలంగాణ యొక్క సర్ప్లస్ ఫండ్స్ని నువ్వు స్క్వాండర్ చేసినావు, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ చేసినావు మిస్టర్ కృష్ణ. అండ్ లెట్ మీ టాక్ లెస్ అబౌట్ ది ఎడ్యుకేషన్ అండ్ యాక్సెస్ టు మై ఎడ్యుకేషన్. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ తెలంగాణకి ఎప్పటి నుంచో ఉండే. నువ్వేం కట్టినావు వీడికొచ్చి? తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ ఉండే, తెలంగాణలో ఎయిర్పోర్ట్ ఉండే, తెలంగాణలో 2 కాదు 3 రైల్వే స్టేషన్లు ఉండే, లేకుండే నాంపల్లి ఉండే, సికింద్రాబాద్ ఉండే, కాచిగూడ ఉండే. తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం తక్కువ ఉండే? మేమొచ్చి కట్టినాం బాబు గారు బదులవుతానంటే అదంతా కుదరదు, అది తప్పది. ఎందుకు వచ్చిరు మళ్ళా? అగర్ మీదే అంత గట్టిగా ఉంటే తెలంగాణలో మర్జర్ ఎందుకు అడిగిర్రు అన్నాడు? బికాస్ మీరు టెంట్లలో అసెంబ్లీలు నడిపారు, మీకు తెలుసో తెలియదు. అది మీరు టెంట్లలో అసెంబ్లీలు నడిపారు కృష్ణ, అది ఫస్ట్ చూసుకోండి. టైం లైన్ ఏదైతే తెలంగాణ యొక్క టైం లైన్ ఫర్ స్టేట్హుడ్ అన్నాం కదా, 1948లా హైదరాబాద్ అనేది అందరికీ స్వతంత్రం 1947లో వస్తే మా హైదరాబాద్ స్టేట్కి 1948లో వచ్చింది నిజాం గడిల నుంచి. 1953 నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేట్ అయింది. 1955లా ఎస్ఆర్సి రికమెండ్ చేసింది సపరేట్ తెలంగాణ ఉండాలని. 1956లా
మాకు తెలియకుండా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ లేనప్పుడు ఆంధ్రప్రదేశ్లో మర్జర్ చేసిరు. 1969లోనే జై తెలంగాణ మూమెంట్ వచ్చింది. జై తెలంగాణ మూమెంట్ రాగానే 2001లో బీఆర్ఎస్ వచ్చింది. కరెక్టే అనుకుంటా కదా, 2001లోనూ బీఆర్ఎస్ వచ్చింది. వాళ్ళు వచ్చి సపరేట్ స్టేట్ కావాలన్నారు. 2019 నుంచి 2013 వరకు మాస్ తెలంగాణ మూమెంట్లు జరిగినాయి. 2014లా పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ వచ్చింది. అంటే దశాబ్దాల వారి పోరాటం బ్రదర్ మాది. తెలంగాణ అనేది ఓడో ఇయ్యలే, గెలిచినాం. తెలంగాణ ఎవడు ఇయ్యలే, గెలిచినాం. ఎట్లా గెలిచినాం? ప్రొటెస్ట్ చేసి గెలిచినాం, బలిదానాలు ఇచ్చి గెలిచినాం, ఎంప్లాయీల యొక్క ఉత్సాహము ఊపిరి తాకట్టు పెట్టి గెలిచినాం, ఇంటెలెక్చువల్ల యొక్క మేధా శక్తితో గెలిచినాం. పోరాటము గానమై గలమై బలమై బలగమై మాట్లాడితే వచ్చిన తెలంగాణ ఇది. ఇది ఒక డెమోక్రాటిక్ స్ట్రగల్. కళాకారుల కళ. మీ కళ్ళల్లో కాకులు ఒడవ బ్లాక్ డే అని అంటారా మీరు తెలంగాణ? ఏది బ్లాక్ డే? ఏనాడైతే మాకు తెలియకుండా మీరు కలిపిరు చూడు. అప్పుడు మీ నెహ్రూ గారు కూడా ఒక మాట అన్నారంట, ఏక్ భోలీ బాలి లడ్కీకు ఆప్ ఏక్ నటకట్ లడకేకే సాత్ షాదీ కరారేవో. అంటే ఏమీ తెలియని ఒక ఆడపిల్లను ఒక పంచాయతీ చిల్లర పంచాయతీలు చేసే పోరాటకి ఇస్తే పెళ్లి చేస్తే ఎట్లుంటుంది ఆ పిల్ల జీవితం? గట్లుంటుంది అని చెప్పి వెనకటికి మాట్లాడిండట నెహ్రూ. మళ్ళీ ఐ స్టాండ్ కరెక్టెడ్. ఐ రెండర్ ఎన్ అపాలజీ ఫర్ ఐఎమ్ రాంగ్. సో తెలంగాణ అనేది డార్క్నెస్లో రాలే, బ్రాడ్ డే లైట్లో వచ్చింది పార్లమెంట్ సాక్షిగా. మా సేఫ్ గార్డులను నువ్వు ఉల్లంఘించి మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తేనే జై తెలంగాణ మూమెంట్ వచ్చింది. తెలంగాణ అనేది కేవలం ఒక లాంగ్వేజ్ కాదు. తెలంగాణ అనేది మా డిగ్నిటీ, నీళ్లు, నియామకాలు, నిధులు, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవ పోరాటం. 2014లో మాకు జస్టిస్ రాలే, మేము మా జస్టిస్ని రీస్టోర్ చేసుకున్నాం. ఇది గుర్తుపెట్టుకో మిస్టర్ కృష్ణ. తెలంగాణ బ్లాక్ డే అనేది ఎప్పుడు అనేది ఇప్పటిదాకా నేను చెప్పిన చరిత్ర నేను ఎక్స్పోజ్ చేస్తాను. ఇంకొకసారి మాట్లాడే కంటే ముందు ఒకసారి ఆలోచించు. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టకు. విడిపోయినాం. బాబుగారి బుట్టబొమ్మ లెక్క మిగిలకు. దిస్ ఈజ్ కంప్లీట్లీ, నేను ఇప్పటికీ మళ్ళీ డిస్క్లైమర్ చెప్తున్నా కృష్ణ గారు మీకు, నేను ఒక ప్రాంతీయవాదిలాగా మాట్లాడతలే. ఇప్పుడు విడిపోయింది. ఇప్పుడు మళ్ళీ కలిసే ప్రోగ్రాం లేదు. ఒక మొబైల్లో 2 సిమ్ములు ఉన్నాయి. ఏ సిమ్కి ఏ కాల్ వస్తే ఆ కాల్ మాట్లాడాలి. అది రెస్పెక్ట్ పెట్టుకొని మాట్లాడు. కానీ నాలుగు ఉంది కదా, నాలుకకు బొక్కలేదు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మడతెట్టకు. మడతాడిపోతుంది మళ్ళా. భారత్ మాతాకి జై.